వాళ్ళు. జంతువులు కృష్ణనామం చెప్పలేవు కాబట్టి ఆ అవతారం వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అట్లీస్ట్ మనమైనా హరే కృష్ణ బయట జపం చేస్తే ఆ జంతువులు చెప్పలేనప్పుడు మనమైనా చెప్పి వాళ్ళ చెవిలో పంపించకూడదు అవతారాన్ని. ఓన్లీ మీరు ఒక్కరే టచ్ చేస్తారు అవతారం. అందుకే జీవదయ అంటారు. సకల జీవరాశులు కూడా వినాలి. అన్ని జీవరాశులు కూడా గోలోకం పోవాలి. ఎందుకంటే ఈ జీవరాశి శరీరం అంటే కూడా భౌతిక శరీరాలు. కుక్కో, పిల్లో, గద్దో, రాబందో, పందో, గేదో, బర్రో, ఆవో, కోతో, ఎలుగుబెంటో, సింహమో, పుల్లో, వాటర్ మేబీ. జంతువులు జపం చేయలేవు, ఏం చేస్తాం? అలాంటి జీవరాశులకు కూడా భగవంతుడు సంకీర్తన చేస్తే వాళ్ళు వింటాయి అనమాట. అంటే ప్రకృతి ఆ విధంగా వాయిస్ సెట్ చేస్తుంది అనమాట. హరే కృష్ణ అనట్లే చూడండి. అంటే అవతారం తీసుకురాలే జంతువులు. ఆ జీవరాశులు అవి కూడా భగవంతుడికి అంశలే. ఆత్మ మనందరం ఆ జాతి వచ్చి దాటొచ్చాం. కానీ పాపం అవి హరే కృష్ణ కృష్ణ అని శబ్దం చేస్తే పారిపోతాయి ఇక్కడి నుంచి వైకుంఠంగా అవి. కొంతమంది మనుషులు కూడా ఉన్నారనమాట హరే కృష్ణ అన్నట్లే. ద రియల్ సెన్సేషన్ ఆత్మ, హరే కృష్ణ మంత్రం కూడా స్పిరిట్, ఆత్మ స్పిరిట్ రెండు టచ్ చేస్తే రియల్ సెన్సేషన్. ఈ సెన్సేషన్ ఎవరైతే వస్తారో దట్ ఈస్ లాస్ట్ బర్త్ అనమాట.